హాయ్ గైస్. సో మనకి విప్రో నుంచి కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు ఖచ్చితంగా వీడియో చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే నోటిఫికేషన్ విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట. WILP 2025 అంటారు. సో ఈ అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15వ తారీఖు అనమాట. సో ఏప్రిల్ 15వ తారీఖు లోపు మీరు ఖచ్చితంగా అప్లై చేయాలి, మీరు చేస్తాను అనుకుంటే. సో ఇందులో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఏంటి మొత్తం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చరికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 15 చెప్పాం కదా, వచ్చే నెల 15వ తారీఖు లోపు, ఐ మీన్ 4వ నెల 15వ తారీఖు లోపు మీరు అప్లై చేయాలి. అండ్ మీకు సిటీసీ వచ్చేసరికి 15,488 పర్ మంత్ వస్తుంది అనమాట. ఓకేనా, ఈ అమౌంట్ మీకు పర్ మంత్ వస్తుంది. అలాగే మీరు కాలేజ్ చదువుతూ కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 23,000, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 15,000, 17,000. సో ఇలా సెకండ్ ఇయర్ ఇది, థర్డ్ ఇయర్ ఇది, ఫోర్త్ ఇయర్ ఇదికి. అండ్ మీకు అలాగే జాయినింగ్ బోనస్ కూడా 75,000 ఇస్తారనమాట. ఓకేనా, సో ఇది స్టైపెండ్. సో మీరు కాలేజ్ చదువుతూ వర్క్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 10th కానీ 12th కానీ లేదంటే గ్రాడ్యుయేషన్, 12th పాస్ అయి ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి, 12th పాస్ ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 60% 6 CGPA ఉండాలన్నమాట. అండ్ ఓన్లీ మనకి 2024-2025 ఇయర్ పాసింగ్ అవుతున్న వాళ్ళే తీసుకుంటారన్నమాట విప్రో వాళ్ళు. ఓకేనా, క్వాలిఫికేషన్ వచ్చేసరికి BCA డిగ్రీ, BCA బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ డిగ్రీ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ వచ్చేసరికి 10th అండ్ 12th డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా పర్లేదు. డిగ్రీ అయితే రెగ్యులర్ ఉండాలి. 10th అండ్ 12th మీరు డిస్టెన్స్లో పే చేసినా, డిస్టెన్స్లో కంప్లీట్ చేసినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. అలాగే ఒక బ్యాక్లాగ్ కూడా అలో చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఆన్లైన్ అసెస్మెంట్ చేసేటప్పటికి ఒక బ్యాక్లాగ్ ఉన్నా ఓకే వీళ్ళకి, మళ్ళీ బ్యాక్లాగ్ క్లియర్ చేసేయాలన్నమాట లాస్ట్కి. అలాగే మనకి ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అనేది మన కోర్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాగే మనకి ఇయర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, ఎడ్యుకేషన్లో 3 years గ్యాప్ ఉన్నా పర్లేదు. అండ్ మనం ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఇవి మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ అదర్ క్రైటీరియా అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఫస్ట్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసరికి మొత్తం మనకు 4 సెక్షన్లు ఉంటాయి. ఒకటి వర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్, రిటర్న్, కమ్యూనికేషన్ టెస్ట్. సో ఒక్కొక్కటి వచ్చేసరికి 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 నిమిషాలు, 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 నిమిషాలు. అన్నిటికీ అలాగే 20 క్వశ్చన్లు 20 నిమిషాలు ఉంటాయన్నమాట. ఇది ఆన్లైన్ అసెస్మెంట్. సో ఇది రౌండ్ 1. ఈ రౌండ్ 1 అయిపోయిన తర్వాత మీకు రౌండ్ 2 వాయిస్ అసెస్మెంట్ ఉంటుంది అనమాట. అంటే మీకు కమ్యూనికేషన్ అవి టెస్ట్ చేస్తారనమాట. ఓకేనా, అండ్ రౌండ్ 3 వచ్చేసరికి బిజినెస్ డిస్కషన్ ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసరికి సర్వీస్ అగ్రిమెంట్. సో మీరు ఎప్పుడైతే మానేయాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళు ఇచ్చే బోనస్ మీరు తిరిగి పే చేసేయాలన్నమాట. సో ఇది మన బేసిక్గా మనకి ఎలా అంటే అడ్వాన్స్ లాగా అనమాట. సో మనకి అడ్వాన్స్ ఇస్తారు, మీరు ఎప్పుడైతే లీవ్ అయిపోవాలనుకుంటున్నారో ఆ అడ్వాన్స్ మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి. సో ఆ విధంగా అనమాట. అంటే వేరే విధంగా నేను కంపేర్ చేసి చెప్పాను. సో ఆ విధంగా అనమాట. ఓకేనా, మీకు అర్థమవుతుందని చెప్పి. సో మీరు ఈ 4 years అయిపోయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ కానీ బాగుంటే ఆటోమేటిక్గా విప్రో వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్గా కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో మీకు ఇందులో 2 ఆఫర్ లెటర్స్ ఉంటాయన్నమాట. ఒకటేంటంటే మీకు ఇక్కడ చెప్పాం కదా మనకి 3 రౌండ్లు. సో ఈ 3 రౌండ్లు పూర్తి చేసిన తర్వాత మీకు ఫస్ట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపిస్తారనమాట, LOI. సో ఈ LOI మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు మీకు యాక్చువల్ ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అప్పటి నుంచి మీరు అఫీషియల్గా ఎంప్లాయీ, అప్పటి నుంచి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది ఎలా ఉంటుంది అనమాట ప్రాసెస్. సో మీకు ప్రతి రౌండ్ రిజల్ట్ వచ్చేసరికి మీకు ఈమెయిల్కి వస్తుంది అనమాట. సో ఓవరాల్గా నోటిఫికేషన్ ఇది మీరు మీరు ఒకవేళ ఈ ఇమేజ్ ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేస్తే మీరు రెడీగా ఇదే ఇంటర్ఫేస్కి మీకు స్టార్టింగ్ క్లిక్ చేయగానే ఇలా కనిపిస్తుంది అనమాట మీకు విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి. సో ఇందులో మీకు కిందకి స్క్రోల్ చేసినా పర్లేదు, లేకపోతే ఇక్కడ మీకు అప్లై నో బటన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్ అడుగుతుంది. సో అక్కడ ఈమెయిల్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టగానే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. కనీసం మీకు అప్లికేషన్ ఫామ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. సో ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.